నెల్లూరు జిల్లాలో వరి సాగు చేసిన రైతులు విద్యుత్ సమస్యతో ఆందోళన చెందుతున్నారు. కండలేరు, సోమశిల, కనిగిరి జలాశయాల్లో నీరు అడగంటిపోవడంతో డెల్టా, మెట్ట ప్రాంతాల్లో రైతులు బోర్ల కింద వరి సాగు చేశారు. అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో నాట్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. విడతల వారీ సరఫరాతో తడిచిన మడే మళ్లీ తడుస్తుందని, చివరి వరకు నీరు పారక నాట్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందువల్ల పారుదల కూడా తగ్గుతుంది. ఇప్పుడు సన్నాలు వేసాం, పొదులు వేసాం, అందులో కూడా నీకు నదులు పారుదల లేదు. మా ఇంట్లో కరెంట్ వస్తే మాకు బాగానే ఉంటుంది. కై పారిందే పారుతూ ఉంది. అది కరెంటు వస్తా పోతా ఉంది బట్టి కంటిన్యూ అయితే నీకు కొన వరకు పారుతూ ఉంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడే అక్కడ ఉండి కట్టుకోవాల్సి వస్తుంది. కరెంటు సక్రంగా రావటం లేదు. 40 ఎకరాలు నాకు పొలం ఉంటే 20 ఎకరాలు నాటినాను. 20 ఎకరాల్లో 10 ఎకరాలు పారుతుంది, 10 ఎకరాలు ఎండిపోతుంది. కొసక నీళ్లు పోవటం లేదు, నెరిగొట్టిపోయింది పొలం. కరెంటు సదరంగా రావటంలో 7 గంటలు 9 గంటలు ఇచ్చేది 7 గంటలే ఇస్తున్నారు. ఆ 7 గంటల్లో మధ్యలో కటింగ్ అయిపోయి గంటలు తీసేసి ఇస్తున్నారు. దానివల్ల మాకు పారకుండా పెట్టుబడి వేస్ట్ అయిపోయి దండకైపోయి అల్లాడిపోతున్నాం రైతులు. అధికారులు దయచేసి దయించి 9 గంటల కరెంట్ ఇచ్చి పైరుని కాపాడే ప్రయత్నం చేయండి. పెన్నా నదిలో నీళ్లుంటే మాకు బోర్లకు బాగా వచ్చాయి. పెన్నా నదిలో తగ్గిపోయిన దానివల్ల బోర్లకు కూడా తగ్గి కరెంటు వోల్టేజ్ కూడా డౌన్ అయ్యి బాగా రావటం లేదు నీళ్లు. ఇది నీళ్లు ఉండయి, ఇది ఎండలా. ఈ కింద కైల్లోకి నీళ్లు పారిందే పారి కొస నిండిపోతుంది. నారుమడికి మొత్తం నారేతలకే 12,000 అయింది. జిల్లాలో పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో ఈ సీజన్లో 40,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. 5,000 ఎకరాల్లో మెట్ట పంటలు వేశారు. ఆత్మకూరు, ఉదయగిరి, సంగం, కోవూరు, నెల్లూరు గ్రామీణ మండలాల్లో పెన్నా తీరంలో వరి, వేరుశెనగ పంటలు వేశారు. నెల రోజులుగా సరఫరాలో అంతరాయంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చివరి వరకు నీరు పారక వేసిన నాట్లన్నీ ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మా సంగం గ్రామంలో దాదాపు 1000 ఎకరాలు ఎడగారు పంట వేశారు. కేవలం ఈ బోర్లు నమ్ముకొని ఈ పంట వేశారు. గత మే నెలలో నార్లు పోసారు. వీటికి ఏప్రిల్ 25 మే నెల మధ్యలో నార్లు పోసినప్పుడు కొంచెం బాగా ఉండింది సప్లై. నార్లు పోసిన తర్వాత చాడ కొంచెం పారింది. తర్వాత గత నెల రోజుల నుంచి సప్లై పూర్తిగా డౌన్ అయింది. రోజుకి 5 గంటలు ఇస్తున్నారు. 5 గంటలు ఇచ్చే కరెంట్ కూడా 20 సార్లు ట్రిప్ అయి వస్తుంది. కరెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ అడిగితే లైన్ ట్రిప్ అవుతుంది అంటారు. వాళ్ళకి సరిగ్గా రెస్పాన్సిబిలిటీ లేదు. దాదాపు 500 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయి నాట్లు చనిపోయాయి. ఇదైనా కంటిన్యూ అయితే ఉండే 1000 ఎకరాలు కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఆయన దయించి విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సమన్వయం చేసుకొని కరెంట్ని 9 గంటలు ఇస్తే ఈ పైన కాపాడుకోవాలి. లేకుంటే పూర్తి ఒక ఎకరానికి ఇప్పటికే 15,000 నుంచి 20,000 పెట్టుబడి పెట్టున్నాం. దుక్కులు కానివ్వండి, ఫర్టిలైజర్ కానివ్వండి. నాటు వేసినాక ఎకరాకు 5,000 బెంగాల్ నుంచి వచ్చి తీసేది లేబర్ చేశారు. నాటు వేసిన దాన్ని చాలా వరకు పూర్తిగా ఉండే 1000 ఎకరాలు దాదాపు 400 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. కేవలం ఈ విద్యుత్ సమస్య వల్లే. పారుదల సరిగ్గా లేదు నాట్ల కాడి నుంచి. దానివల్ల ఏంటంటే కాయలు ఎండిపోతూ ఉన్నాయి. 9 గంటలు ఇచ్చేది ఇప్పుడు ఏమంటే 7 గంటలే ఇస్తున్నారు. ఆ 7 గంటల్లో కూడా 5 గంటలు లేదంటే వాళ్ళ ఇష్టం ఎట్లా కావాలంటే కట్ చేస్తూ ఉన్నారు. అడిగితే ఏమన్నా అంటే విద్యుత్ శాఖ అధికారులు అడిగామంటే వాళ్ళు ఏమంటే మెయిన్ సప్లై ట్రబుల్, లోకల్లో ట్రబుల్ అది ఇది అని చెప్తా ఉన్నారు. జిల్లాలో వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఒక్కోసారి ఈ 7 గంటల విద్యుత్ను 2 దఫాలుగా సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు మేలు చేకూర్చే చర్యలు చేపడతామంటూ విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవసాయానికి 7 గంటలు సరఫరా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక్కోసారి 2 స్పెల్స్ అని ఇవ్వడం జరుగుతుంది. బుచ్చి ఆ ఏరియాలో కానీ కొన్ని ఏరియాల్లో పడమటి గాలుల వల్ల వాళ్ళకి లైన్స్ ట్రిప్ అవుతున్నాయి. కాబట్టి తెల్లవారుజామునే ఇవ్వాలనేసి కూడా వినియోగదారులు కోరడం జరిగింది. అటువంటి వారికి ఎర్లీ మార్నింగే ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత వరకు 7 గంటల కరెంటు ఒకే విడతలోనే ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు 2వ విడతలో కూడా దాన్ని ఇచ్చి 7 గంటల కరెంట్ని సరఫరానికి డిపార్ట్మెంట్ సిద్ధంగానే ఉన్నది. మరియు ఈ విద్యుత్ సరఫరాని అనుక్షణం పర్యవేక్షిస్తూ కంప్యూటర్ ద్వారా కానీ వాటిని ఆన్లైన్లో కూడా గమనించి వాటి 7 గంటలు సరఫరా ఇవ్వని ఏమైనా ఉంటే తగిన నివారణ చర్యలు కూడా తీసుకునేదానికి కూడా మేము చర్యలు కైకొంటున్నాము. నారుమడి నుంచి నాట్ల వరకు ఇప్పటికే ఎకరాకు 10 నుంచి 12,000 వరకు పెట్టుబడులు పెట్టి ఉన్నామని రైతులు చెబుతున్నారు. సరఫరాలో లోపాలను సవరించి విద్యుత్ పంపిణీ సక్రమంగా చేయాలని కోరుతున్నారు.